నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కరరావు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల అనగానే మన కళ్ళ ముందు కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన కొలువైన శ్రీవారి ఆలయం కూడా. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా కనిపిస్తుంటాయి ఆధ్యాత్మిక వాతావరణంలో. అయితే తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా వచ్చే కానుకల్లో చిల్లర నాణ్యాలు ఏమవుతున్నాయి అనేది ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు పరకామణికి సంబంధించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. తిరుమల శ్రీవారికి వచ్చే ఆదాయంలో పాత రోజుల్లో జల్లెడల నుంచి వేరు చేసి ఆ తర్వాత మూటలు కట్టడం ద్వారా బ్యాంకులకు అందించేవారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా జర్మనీ యంత్రాలతో కానుకలను వేరు చేయడం, గన్నీ బ్యాగుల్లో లెక్కించి మూట కట్టడం, వాటిని బ్యాంకులకు చేరవేయడానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పరకామణి వరకు ఒక ప్రత్యేక యాత్ర జరుగుతోంది. ఆ విషయాలేంటో ఓసారి మనం పరిశీలిద్దాం. అంతేకాదు, ఈ నాణ్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి, వీటిని ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రత్యేక ఆసక్తికరమైన అంశమే. మార్కెట్లో చిల్లర కొరత రానివ్వకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆర్బీఐ సూత్రాలకు అనుగుణంగా మేము వ్యవహరిస్తున్నామని జాతీయ బ్యాంకుల మేనేజర్లు, ప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఆ నాణ్యాలకు సంబంధించి ఏం జరుగుతుందనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారికి అంటే తిరుమలకు వచ్చే యాత్రికుల్లో రోజుకు సుమారు 65,000 నుంచి 75,000-80,000 మంది యాత్రికులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. వీరి ద్వారా రోజుకు హుండీ ద్వారా సరాసరిన 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళే యాత్రికులు శ్రీవారి మూల విరాట్ను దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపలికి వచ్చి హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. అంటే పాత రోజుల్లో ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో ఒకసారి గమనించండి. మొక్కుబడిలో ఉన్న యాత్రికులు నిలువు దోపిడీ ఇవ్వడానికి తమ ఒంటిపై ఉన్న నగలతో పాటు కమ్మలు, ముక్కు పుడకలు, చివరికి మంగళసూత్రం కూడా స్వామివారికి సమర్పించి తమకు శ్రీవారి పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ఇది పాతకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా జరుగుతోంది. ఈ నాణ్యాలు ఏమవుతున్నాయి? తిరుమల శ్రీవారి ఆలయంలో పాత రోజుల్లో బంగారు వాకిలి సమీపంలోనే పరకామణి లెక్కింపు జరిగేది. కొద్ది రోజుల తర్వాత ఈ వ్యవహారం శ్రీవారి మూల విరాట్టు కొలువైన ఆనంద నిలయానికి వెనుక వైపు వరండాలో జల్లెడ లాంటి తీగలు అమర్చి అద్దాల గదుల మధ్య ఈ లెక్కింపును చేసేవారు. ఆ రోజుల్లో పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, పావల, ₹1. వీటిని జల్లెడలో పట్టి కానుకలను వేరు చేయడంతో పాటు వాటిని లెక్కించి మరీ మూటల్లో కట్టేవారు. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో జల్లెడ పట్టిన కానుకలను మూటలో నింపి శ్రీవారి ఆలయం నుంచి పరకామణి వరకు తీసుకువెళ్ళేవారు. ప్రస్తుతం దీనికి భిన్నంగా కార్యక్రమాలను అధునాతనంగా పద్ధతుల్లో నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి హుండీకి లభించిన కానుకల్లో పరకామణి వరకు తీసుకువెళ్ళడానికి అక్కడ కొప్పెర అంటే ఒక ఇత్తడి గంగాళంలో ఏర్పాటు చేసిన ఒక హుండీలో కానుకలు పడితే ఆ కానుకలను సీల్ వేసి ట్రాలీ పైన శ్రీవారి ఆలయం వెలుపలకు తీసుకువస్తారు. వాటన్నిటిని గట్టి బందోబస్తు, భద్రత మధ్య ఒక కంటైనర్లకు ఎక్కించి పరకామణికి తీసుకువెళ్తారు. ఈ ప్రస్థానం ఎలా జరుగుతుందనేది ఓసారి పరిశీలిద్దాం. పరకామణిలో లెక్కించిన కానుకలను తిరుమలలోని 30 వరకు ఉన్న జాతీయ బ్యాంకుల్లో కొన్నింటిలో డిపాజిట్ చేయడం, వారి ద్వారా చిల్లర కొరత తీర్చడానికి వీలుగా చలామణి చేస్తున్నారు. తిరుమలలోని 30 జాతీయ బ్యాంకుల్లో ఒక్కో రోజు ఒక్కో బ్యాంకుకు పరకామణి ఆదాయం డిపాజిట్ చేయడానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల తిరుమల శ్రీవారి హుండీకి వచ్చిన కోట్లాది రూపాయల ఆదాయంలో చిల్లర నాణ్యాలు మాత్రమే 30 లక్షల వరకు అందాయని తిరుమల ఎస్బీఐ మేనేజర్ రవికిరణ్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. ఈ నాణ్యాలకు సంబంధించి ఆయన ఏమంటారంటే, చిల్లర నాణ్యాల కొరత రాకుండా నివారించడానికి ఆర్బీఐ ఆదేశాల ప్రకారం జిల్లాలోని 11 బ్యాంకుల ద్వారా ప్రజలకు, చిల్లర వర్తకులకు ట్రాన్సాక్షన్ చేస్తున్నామని కూడా చెప్పారు. అంటే తిరుమల శ్రీవారి హుండీకి లభించే కానుకల్లో అంటే చిల్లర నాణ్యాల్లో జర్మనీ యంత్రాలతో రూపాయి, ₹5, ₹2, ₹1, ₹10 నాణ్యాలను యంత్రాలే వేరు చేసి వాటిని తూకం ఆధారంగా లెక్కించి గన్నీ బ్యాగుల్లో నింపి పక్కకు ఉంచుతుంది. అంటే టీటీడీకి తిరుమలలోని జాతీయ బ్యాంకుల్లో సేవలు అందిస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో బ్యాంకుకు టీటీడీకి అంటే శ్రీవారి హుండీకి లభించిన ఆదాయాన్ని వారికి అప్పగించడం ద్వారా ఆ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేస్తోంది. అసలు తిరుమల ఆలయంలో హుండీ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఒక ఆసక్తికరమైన విషయం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోనే 1821 జూలై 25వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేశారు. చాలా మందికి తెలియని 11 ఆసక్తి వివరాలు ఏంటే, అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం బ్రూనోట్ 12లో ఆ వివరాలు సమగ్రంగా ప్రస్తావించారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద లోపల ఏర్పాటు చేసిన హుండీకి కొప్పెర అని కూడా పేరు ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే శంకు చక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఏర్పాటు చేయించారు. దీనికి కొప్పెర అని కూడా పేరు పెట్టారు. హుండీలో నగలు, వెండి వస్తువులు, ముడుపులు, నాణ్యాలు, నోట్లు, కర్పూరం, బియ్యం సహా ఎన్నో వస్తువులు పాతకాలంలో యాత్రికులు సమర్పించేవారు. మందంగా ఉండే కాన్వాస్ గుడ్డపై శ్రీవారి తిరునామాలు చిత్రించి ఆ గుడ్డను రోలు మాదిరి తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. అడుగు భాగంలో హుండీ ఉంటుంది. యాత్రికులు సమర్పించే కానుకలు ఈ గుడ్డ ద్వారా హుండీలో పడడానికి అవసరమైన ఏర్పాట్లు అక్కడ చేసి ఉంచారు. 1830లోనే తిరుమల హుండీ ఆదాయంలో పూజలు, అర్చనలు, ఉత్సవాలు ఖర్చులు మినహాయిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీకి 1,00,000 వరకు ఆదాయం ఉన్నట్లు పాత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మహంతుల పాలన, టీటీడీ పరిపాలన ఏర్పడిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఉంటే లక్కతో హుండీ గుడ్డను తయారు చేసి ఆ గుడ్డకు తాళ్లపై టీటీడీ సీళ్లు 7, జియంగార్ మఠం 6 సీళ్లు వేస్తుంది. పరకామణికి చేర్చిన తర్వాత హుండీ గుడ్డకు అంటే తాళ్లకు కట్టి వేసిన సీళ్లు భద్రంగా ఉన్నాయా లేవా అనేది కూడా ఇక్కడ పరిశీలిస్తారు. హుండీకి సాక్ష్యంగా 2 యాత్రికుల సంతకాలు కూడా ఆలయం ఆవరణలోనే తీసుకుంటారు. రోజు మధ్యాహ్నం 2వ నైవేద్యం 12 గంటలకు విరామ సమయంలోనూ, రాత్రి ఏకాంత సేవా సమయంలో హుండీలు తెరుస్తారు. ఆదాయం వెనుక ప్రత్యేక రహస్యం కూడా ఉందని చరిత్ర ఆధారాలు చెప్తున్న మాట. అందులో భాగంగా శ్రీవారికి యాత్రికుల తాకిడి ఆదాయం వెనక ఉన్న ఓ చారిత్రక కథనం ఉంది. తిరుమల శ్రీవారి హుండీని ఏర్పాటు చేసిన సమయంలో జగద్గురువు మత్స్యంకర భగత్పాదుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారనేది కథనం. అందువల్లే అపరిమితమైన సంపద, అసంఖ్యాక యాత్రికులు వస్తున్నారనేది పరంపరంగా వినిపిస్తున్న నేపథ్య కథనం. దీనికి సంబంధించి టీటీడీ వేద పండితుడిగా పనిచేసిన రామనాథ్ ఘనాపాటి మాటలు కూడా ఇక్కడ ఉటంకించ తప్పదు. తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారులు ఓ సందర్భంలో నిర్మాణ పనులు చేపట్టినప్పుడు హుండీ ఉన్న ప్రదేశంలోనే శ్రీచక్రం తాను చూసినట్లు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అసలు తిరుమల శ్రీవారి హుండీకి చిల్లర నాణ్యాలు ఎన్ని వస్తున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, తిరుమల శ్రీవారిని రోజు కనీసంగా 65,000 నుంచి 80,000 మంది వరకు యాత్రికులు దర్శించుకుంటే వారి ద్వారా సగటున రోజుకు 3,50,00,000 వరకు ఆదాయం వస్తూ ఉంటుంది. తిరుమల శ్రీవారిని ఈ నెల 22వ తేదీ ఆదివారం, సోమవారం వెల్లడించిన లెక్క ప్రకారం 86,091 మంది యాత్రికులు దర్శించుకుంటే వారి ద్వారా 4,21,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. 21వ తేదీ శనివారం కూడా 77,864 మంది యాత్రికులు దర్శించుకుంటే వారి ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రోజుల్లో శ్రీవారి హుండీకి యాత్రికులు సమర్పించిన కానుకల్లో చిల్లర నాణ్యాలు కూడా 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉన్నట్లు ఓ బ్యాంకు అధికారి చెప్పారు. మార్చి 22వ తేదీ కూడా దాదాపు 8 లక్షల రూపాయల చిల్లర నాణ్యాలు ఉన్నట్లు సమాచారం. 2026 నాటికి టీటీడీకి వివిధ జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ 18,000 కోట్ల నుంచి 19,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2022లోనే ఆ మొత్తం 15,288 కోట్ల వరకు ఉన్నట్లు రికార్డులు చెబుతున్న మాట. అసలు చిల్లర నాణ్యాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యవస్థ ఉందనేది ఒకసారి మనం పరిశీలిస్తే 1980 వరకు చేతితో లెక్కించే విధానమే తిరుమల ఆలయంలో మనకు కనిపించేది. శ్రీవారి సన్నిధికి వెనక వైపు మండపంలో పారదర్శకంగా పాటించే విధంగా అద్దాల చాటున హుండీ లెక్కింపు చేసేవారు. గంగాళంలోని కానుకలు కుమ్మరించి నాణ్యాలు, కరెన్సీ నోట్లు వేరు చేసేవారు. ఇనుప జల్లెడలో 1 పైసా, 2 అర్ధణ, 5, 10, 20, 25, 50 పైసల రూపాయి నాణ్యాలు కూడా వేరు చేయడానికి ఆ నాణ్యం సైజులోని రంధ్రాల నుంచి కింద పడితే వాటిని కిలోల లెక్కన తూకం వేసి మొత్తం మదింపు వేసి గన్నీ గోతాల్లో నింపేవారు. ఇది శ్రమతో కూడుకున్నది కావడం వల్ల మార్పులు తీసుకువచ్చారు. 1990 నుంచి 2010 మధ్య యాత్రికుల సంఖ్య గణనంగా పెరిగిన నేపథ్యంలో కానుకల లెక్కింపు మరింత వేగవంతం చేయడానికి విద్యుత్ యంత్రాలు అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత నాణ్యాలు వేరు చేసే యంత్రాలను కూడా వినియోగించారు. నాణ్యం వ్యాసార్థం ఆధారంగా వేరు చేసేందుకు చిన్న మిషన్లు ప్రవేశపెట్టి కరెన్సీ నోట్లను లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు. 3వ దశలో శ్రీవారి హుండీ కానుకలు లెక్కించడానికి స్థలాభావం ఏర్పడడం వల్ల బెంగళూరుకు చెందిన దాత మురళి అందించిన 10 కోట్ల రూపాయల విరాళంతో ఆలయం వెలుపల ప్రత్యేకంగా పరకాణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా ఉన్న సెమీ ఆటోమేటిక్ యంత్రాలు వినియోగంలోకి తెచ్చారు. 4వ దశ ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. నాణ్యాలను లెక్కించడానికి మొదటి నుంచి మానవ వనరులు అలాగే జల్లెడలు ఉపయోగించిన టీటీడీ అధికారులు ఈరోజు
జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను వినియోగిస్తున్నారు. తిరుమల పరకామణిలో ప్రస్తుతం జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన G+D మిషన్లతో కానుకలు లెక్కిస్తున్న విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పరకామణిలో లభించిన నాణ్యాలను గన్నీ బ్యాగుల్లో నింపి టీటీడీ ఆ రోజు ఎవరి కోటా ఉంటుందో ఆ జాతీయ బ్యాంకుకు అప్పగించడానికే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అందులో ప్రధానంగా ₹1 నాణ్యాలు విలువ 2,500 రూపాయల బ్యాగు, ₹2 విలువైన నాణ్యం 500, ₹5 నాణ్యం 10,000, ₹10 నాణ్యాలు ఉన్న బ్యాగు 20,000గా నిర్ధారించి బ్యాగుల్లో నింపడం ద్వారా బ్యాంకులకు అప్పగిస్తున్నారు. ఈ నాణ్యాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందనే విషయం పైన విభిన్న కథనాలు వినిపిస్తున్నప్పటికీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం జిల్లాలోని 11 బ్యాంకులకు సరఫరా చేయడం ద్వారా మార్కెట్లో చిల్లర నాణ్యాల కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే తిరుమల నుంచి ప్రారంభమైతే తిరుపతి మొదలుకొని సూలూరుపేటలోని షార్క్ కేంద్రం వరకు ఉన్న అన్ని జాతీయ బ్యాంకులకు ఈ నాణ్యాలను బ్యాగులు సరఫరా చేసి మార్కెట్లో చిల్లర కొరత రాకుండా నివారించడానికి శ్రద్ధ తీసుకున్నట్లు కూడా బ్యాంకు అధికారులు చెప్తున్నారు. అదే సందర్భంలో తిరుమల నుంచి నగిరి రూట్లో అంటే చెన్నై వెళ్లే మార్గంలో నగిరి వరకు ఉన్న బ్యాంకులకు కూడా నాణ్యాలను అందించి అక్కడ ప్రతిరోజు అంటే వారంలో ఒకరోజు వినియోగదారులకు 1000, 2,500, 5,000, ₹10 నాణ్యాలను పంపిణీ చేయడానికి అవసరమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ బ్యాంకుల వద్ద ఎంత మేరకు ఈ నాణ్యాలను పంపిణీ జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కష్టంగా అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో చిల్లర నాణ్యాల కొరత అధికంగా ఉండడం వల్ల ₹2 ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కానీ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి వెనుక వైపు ఉన్న ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో మాత్రం వారానికి ఒకసారి చిల్లర నాణ్యాలు పంపిణీ చేయడానికి అంటే విక్రయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే తిరుమలకు శ్రీవారి హుండీ ద్వారా వచ్చే కానుకల్లో కొన్ని దుర్వినియోగం అవుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని టీటీడీ అధికారులు కాదు, అలాగే బ్యాంక్ అధికారులు కూడా ఖండిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. తమకు అందిన చిల్లర నాణ్యాలను పదిలంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఆ నాణ్యాలను బహిరంగ మార్కెట్లోకి పంపించడానికి అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుమల నుంచి.